పురాణాల ప్రకారం వివాహంలో వధూవరులకు బుగ్గపై నల్ల చుక్క ఎందుకు పెడతారో తెలుసుకుందాం. భారతీయ వివాహాలలో వధూవరులకు బుగ్గపై కాటుకతో నల్లటి చుక్కను పెట్టే సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా ఈ ఆచారం ఎక్కువగా హిందువులలో ఉంటుంది. ప్రతి హిందూ వివాహ వేడుక వధూవరులు ఇద్దరికీ బుగ్గపై నల్ల చుక్క పెడుతుంటారు మన పెద్దలు. దీని వెనుక ఓ మంచి కారణం కూడా ఉంది. చెడు కన్ను నమ్మకం. భారతీయులతో సహా అనేక సంస్కృతులు చెడు కన్ను ని నమ్ముతాయి. ఇది దురదృష్టం లేదా హాని కలిగించే హానికరమైన కాంతి. వివాహ సమయంలో బుగ్గపై కాటుకతో నల్ల చుక్క పెడితే చెడు కన్ను సమస్య ఉందని నమ్మకం. దృష్టిని మళ్లించడం. ఈ నల్లటి చుక్క దృష్టిని మరల్చుతుందని భావిస్తారు. దీని వలన ప్రతికూల శక్తిని ప్రసరింపజేసే వారికి ఆ వధూవరులు తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇది వధూవరులను ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడుతుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఈ ఆచారం దక్షిణ భారత సంప్రదాయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ వధూవరులకు మాత్రమే కాదు, శిశువులు, కొంతమంది పెద్దలను కూడా ఇలా బుగ్గపై చుక్క పెడుతుంటారు. ఇది ప్రతికూల ప్రభావాల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. ఆధునిక వైవిధ్యాలు. సాంప్రదాయకంగా కాటుకతో బుగ్గపై చుక్కను చేయబడినప్పటికీ ఆధునిక వైవిధ్యాలు ఇతర నల్ల సౌందర్య ఉత్పత్తులను లేదా స్టిక్కర్లను కూడా ఉపయోగిస్తున్నారు. కానీ అన్నింటిలో ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.